everyone. I hope that you're all doing well. This is me, Syed Shujatullah. Welcome to T1 Academy. Today we are going to see e-technology in agriculture. E-technology in agriculture మనం చూస్తున్నాం ఇవాళ. జనరల్గా డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. What are the various new technologies that has been there for the development of agriculture sector? అలా అడగచ్చు. లేకపోతే ఒక్కొక్క టెక్నాలజీ ఒక స్కీమ్ లాగా న్యూ ప్రోగ్రామ్ ఆర్ మిషన్ లాగా అడగచ్చు. సో ప్రిలిమ్స్లో డైరెక్ట్లీ దే విల్ ఆస్క్ యూ స్కీమ్స్ లాగా అట్లా అడగచ్చు. వెరాజ్ ఒకవేళ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అంటే ఇది మొత్తం మీరు రాసేయాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ క్వశ్చన్ లైక్ దిస్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ నుంచి స్టార్ట్ చేయాలి. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ స్ట్రీ ఆఫ్ ఎకనామీ అండ్ ఆల్సో ఆఫ్ ది పాపులేషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ డిపెండెన్స్ of population of around 49% and GDP contribution 14% like that. Okay, and agriculture sector has been over a period of time developed in various aspects, be it marketing, be it food storage, so and so forth. Ala raskuntu there are various new technologies, okay, in order to promote, in order to ease the various practices, agricultural practices of the farmers. Okay, the government of India has launched the various e-technologies ani atla meeru cheppi one by one oka introduction nenu ichesina meeku. Then you have to write the exact question answer క్వశ్చన్లో ఏం అడిగిండు, క్వశ్చన్లో అడిగిన దానికి కీవర్డ్ అంటారు. ఆ కీవర్డ్స్ చూసుకుంటూ దానికి లింక్ చేసుకుంటూ మీరు కంటెంట్ రాయాలి. ఇంట్రొడక్షన్ ఎలాగైనా రాసుకోవచ్చు, పర్వాలేదు, బట్ కంటెంట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్లో అడిగినవి స్టార్ట్ చేసేయాలి కంటెంట్లో. ఓకే ఫైన్, అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గో ఫర్ వాట్ ఐ సే ఈజ్ కంక్లూజన్ కూడా రాసేయాలి. ఓకే, ఈ టెక్నాలజీ చూడండి మీరు. ఓకే, దిస్ ఈజ్ లైక్ స్ప్రేయింగ్ ఆఫ్ వాటర్ అయినా సరే, స్ప్రేయింగ్ ఆఫ్ ఎనీ ఫర్టిలైజర్స్ అయినా సరే. అంత పెద్ద ఫీల్డ్ ఉంటే చాలా కష్టం కదా అండి, వెళ్ళడం అటు ఇటు వెళ్ళడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో ఇంకా ఈ టెక్నాలజీ వల్ల మీకు ఒకటి మాత్రం అర్థమైందేమో, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో ఇలా డ్రోన్స్ ఇలా పని చేస్తూ ఉంటే మన ఫామ్ ల్యాండ్లో, సో యూ డోంట్ రిక్వైర్ లేబర్, అంతే కదా అండి, లేబర్ అవసరం ఉండదు. అంటే ఫీల్డ్లో వెళ్ళి ఇట్లా వేయడం, లేకపోతే వాటర్ ఇట్లా వేయడం, అక్కడ ఆన్ చేయడం ఆఫ్ చేయడం, అవన్నీ ఉన్నాయి కదా. సో దాట్ లేబర్ మీకు అవసరం ఉండదు, ఎక్కువ లేబర్స్ మీకు అవసరం ఉండదు, రైట్. సో లేబర్ మీకు ఎక్కువ అవసరం పడదు ఇక్కడ ఒకవేళ మీరు ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకుంటే. సో మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో, ఓకే, అగ్రికల్చర్లో మీరు ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎంత డబ్బులు పడుతున్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది, ఆ కాస్ట్లో లేబర్ ఛార్జెస్ తక్కువ అయిపోతాయి, ఎందుకంటే మీకు లేబర్ అవసరం లేదు. ఇంకా మషిన్ కూడా 1 day 2 day పని చేయదు కదా, ఇట్స్ ఎ క్యాపిటల్ అసెట్. ఓకే, ఇట్ విల్ వర్క్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ వర్క్ ఫర్ 5-6 years ఇట్ విల్ వర్క్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. డ్రోన్ మీకు తక్కువలోనే దొరుకుతుంది, ఒక 5,000లో డ్రోన్ దొరుకుతుంది మీకు. సో లేబర్ ఛార్జ్ అండ్ డ్రోన్ మొత్తం తిరిగి ఫర్టిలైజర్ స్ప్రే చేయడం అవన్నీ చేసుకుంటుంది. ఓకే, ప్రాపర్గా ఎలా మనం ఎట్లా పెట్టాలి ప్రాపర్గా చేసేస్తుంది డ్రోన్. ఓకే, బట్ లేబర్ మంచిగా చేస్తున్నాడా లేడా, మళ్ళీ అంత దూరం వెళ్ళిండా లేడా, అది కూడా మనకు ఒక డౌట్ ఉంటుంది. బికాజ్ వీ కెనాట్ స్పై ఆన్ లేబర్ కదా, వీ కెనాట్ స్పై ఆన్ లేబర్. ఓకే, ఫామ్ లేబర్ మీద ఆయన నిజంగానే స్ప్రే చేసిండా, మంచిగా చేసిండా, ఇవన్నీ మనకు తెలియదు. ఒక 10 acres ఉంటే చాలా కష్టం. సో కానీ డ్రోన్తో మీరు ఈజీగా, ఓకే, స్ప్రేయింగ్ అయినా సరే ప్రాపర్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్టిలైజర్స్ అయినా సరే, పెస్టిసైడ్స్ అయినా సరే, ఆల్ విల్ బి వెల్ అండ్ ఇట్ స్టేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సో ఒక డ్రోన్ ఇలా కొంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, అండ్ లేబర్ చార్జెస్ మ్యాక్సిమం దిస్ విల్ డిక్రీజ్, లేబర్ చార్జెస్ విల్ డిక్రీజ్, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, ఇంకొకటి ఏముందంటే, ఇప్పుడు మన అగ్రికల్చర్ సెక్టార్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తాం మనం, అంతే కదండి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సార్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిస్గైజ్ అంటే మనకు తెలీదు కానీ అది ఉంది కాబట్టి. ఓకే, మనకు తెలియదు కానీ అది ఎగ్జిస్టింగ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్గైజ్. అంటే ఐ యామ్ ఏ క్రిమినల్ బట్ యూ డోంట్ నో. ఇట్ మీన్స్ వాట్, ఐ యామ్ డిస్గైజింగ్ యూ, ఐ యామ్ హైడింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ యూ, కానీ ఐ యామ్ ఏ క్రిమినల్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్గైజ్. అగ్రికల్చర్లోనే కూడా డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఏంటి? దేర్ యూ కెన్ సీ దాట్, ఓకే,
5 మెంబర్స్ ఒక ఫామ్ ల్యాండ్లో పని చేస్తే 10 tons అవుట్పుట్ వస్తుంది. అదే ఇంట్లో ఒకరు అర్బన్ ఏరియా టౌన్కి ఫ్రెండ్తో కలవడానికి ఒక 10 days, ఆంటీ కలవడానికి 10 days వెళ్ళిపోతే ఓకే 4 మెంబర్స్, మిగిలిన 4 మెంబర్స్ కూడా ఈ సేమ్ ఏరియాలో పని చేస్తే వాళ్ళు కూడా 10 tons ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ద ఎక్స్ట్రా పర్సన్, ద వన్ హూ వెంట్ టు మ్యారేజ్ ఫర్ ది ఆంట్ దగ్గర వెళ్ళిండు, ద ఎక్స్ట్రా పర్సన్, ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంది ఇక్కడ? ఆయన కాంట్రిబ్యూషన్ 0. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కూడా 10 tons ఉంది అవుట్పుట్, ఆయన లేనప్పుడు కూడా 10 tons ఉంది అవుట్పుట్. సో హీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వాట్? 0. అండ్ ఇట్ మీన్స్ వాట్? హీ ఈస్ డిస్గైజ్డ్ ఎంప్లాయిడ్. మనకు ఎంప్లాయిడ్ లాగా కనిపిస్తున్నాడు కానీ అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు. అర్థమైందా మీకు? మనకు 5 members పని చేస్తున్నారని కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ వీఆర్ ఏబుల్ టు సీ అండ్ 5 members ఆర్ డూయింగ్ ద వర్క్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ వాళ్ళందరూ కలిసి అంత అవుట్పుట్ చేస్తున్నారని మనకు అట్లా అర్థమవుతుంది. కానీ అట్లా లేదు. ఒకరు ఉంటే లేకపోతే దానిలో ఫరకే లేదు. దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అండర్స్టూడ్? ఎస్. దిస్ గై. సో ఇలాంటి డ్రోన్స్ యూస్ చేసుకుంటే ఎక్సెస్ లేబర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటాయి కదా, ఎక్సెస్ లేబర్స్, ఇలాంటి ఒక్కొక్క పర్సన్ ఎక్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్కిల్ ఇండియా మిషన్లో వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకొని ఇక్కడ ఫ్రీగా సర్టిఫికేషన్ కోర్సెస్ చేపిస్తారు. ఎంబ్రాయిడరీ, మెహందీ, ఆటో క్యాడ్, డిటిపి, షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ కోర్సెస్ అవన్నీ చేపిస్తారు. మీకు ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇలా స్కిల్ ఇండియా మిషన్లో ఒక సర్టిఫికేట్ తీసుకోండి. వాళ్ళు ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారు. సో యూ కెన్ గో టు వాట్? యూ కెన్ గో టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, ఇండస్ట్రియల్ సెక్టార్లో మీ ఇంట్లో నుంచి వాళ్ళు పని చేసుకోవచ్చు. ద ఎక్స్ట్రా మెంబర్ కెన్ గో అండ్ వర్క్. ఓకే, మళ్ళీ ఇంటి ఇన్కమ్ ఎక్కువ అవుతుందా లేదా? ఎక్కువ అవుతుంది. ముందు అగ్రికల్చర్ వచ్చిన ఇన్కంలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ హిజ్ ఇన్కమ్ ఇన్ హీజ్ అర్నింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఓకే, ఏదైనా చాక్లెట్ ఇండస్ట్రీలో పని దొరుకుతుంది, లేకపోతే ఏదైనా ఫ్రంట్ ఆఫీస్లో తెలుగు వన్ అకాడమీలో డాక్యుమెంటేషన్ లేకపోతే రిసెప్షన్ లాగా ఆయన పని చేస్తాడు. ఓకే, సో దట్ ఈ కెన్ సప్లిమెంట్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ కూడా మంచిగా డెవలప్ అయిపోతుంది. అండ్ ఇలాంటి పీపుల్ కావాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ప్రమోట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా 2015లో లాంచ్ అయింది. ఓకే, సో ఇన్ దిస్ మేక్ ఇన్ ఇండియా, మేక్ అంటే వేరే ఫారెన్ కంట్రీస్కి, ఫారెన్ కంపెనీస్కి ఏమంటున్నామంటే ఇక్కడ వచ్చి మేక్ ఇన్ ఇండియా, మీరు ఏదైనా యాపిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, మీరు 2 wheeler ప్రొడ్యూస్, అక్కడ ఏం ప్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారు? మా దగ్గర వచ్చి ప్రొడ్యూస్ చేసుకోండి. మీకు అంత అక్కడ ఎంత కాస్ట్ ఉంది దానికంటే తక్కువ కాస్ట్ ఇక్కడ పడుతుంది. ఎందుకంటే మాకు దగ్గర చాలా లేబర్, చాలా ఎక్కువ సర్ప్లస్ లేబర్ ఇస్ దేర్. లేబర్ కాస్ట్ మీకు తక్కువ అవుతుంది. ప్లస్ మేము మీకు అన్ని సువిధాలు ఇస్తాం. మేము మీకు ల్యాండ్ ఇస్తాం. 5 years కార్పొరేట్ ట్యాక్స్ మేము తీసుకోం. సో ఇక్కడ రండి. మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీ కంట్రీలో ఎక్కువ అంటే 1 lakh రూపీస్కి వన్ హీరో హోండా మీరు అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇక్కడ 50,000లోనే మీరు సేమ్ హీరో హోండా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అయితే ఆటోమేటికలీ మీ ప్రాఫిట్ ఎక్కువ అయినట్టే కదా. ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది కదా. ఎస్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీతో ఎంత మార్పులు వస్తాయండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటారు మన ఎకనామీలో. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటే మనం ఒక పని చేస్తే 100 సెక్టార్స్కి లేకపోతే ఒక 10 సెక్టార్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. మల్టీప్లయర్ ఎఫెక్ట్. సో డ్రోన్తో మీకు ఒకటంటే లేబర్ ఛార్జెస్ తక్కువ అవుతాయి. డ్రోన్ ఇంకా ఒక క్యాపిటల్ అసెంట్ అనమాట. క్యాపిటల్ అంటే 5-6 years డ్రోన్ విల్ బీ దేర్ వితౌట్ డ్యామేజ్గా మంచిగా పని కూడా చేస్తుంది ఇది డ్రోన్. అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఎక్కడ కావాలంటే అది మొత్తం మనం మనూవర్ చేసుకోవచ్చు ఇట్లా రిమోట్ కంట్రోల్తో. ఎక్కడ ఎంత ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అది కూడా మనం చేసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? అంటే మీకు ఒక ఫామ్ ల్యాండ్ ఉంది, ఇక్కడ మంచి అలువియల్ సైల్ ఉంది, ఇక్కడ రెడ్ సైల్ ఉంది. రెడ్ సైల్లో మీరు మేజ్ గ్రో చేయాలి, ఇక్కడ రైస్ గ్రో చేయాలి. రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ వాటర్ ఎక్కువ, ఇక్కడ వాటర్ తక్కువ. సో యూ కెన్ పుట్ మోర్ వాటర్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రోన్, లెస్ వాటర్ హియర్. యూ కెన్ పుట్ లెస్ ఫర్టిలైజర్స్ హియర్ బికాస్ అలువియల్ సాయిల్ కాబట్టి ఆల్రెడీ ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఆల్రెడీ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఫర్టిలైజర్స్ ఇక్కడ తక్కువ యూజ్ అవుతాయి, ఇక్కడ ఎక్కువ యూజ్ అవుతాయి. రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ మీరు ఎక్కువ స్ప్రే చేసుకోవచ్చు. సో డ్రోన్కితో ఈజీగా అయిపోతుంది. మేజ్ ఇంటర్ క్రాపింగ్ మీరు చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. ప్లస్
డిస్గాజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది అవసరమే లేదు, సరే అంటే ఇంట్లో 5 మెంబర్సే పని, 5 మెంబర్సే అగ్రికల్చర్ ఫీల్డ్లో పని చేయడం 3 మెంబర్స్తోనే అయిపోతుంది, ఏమంటారు, అరే ఇక్కడ ఎలాగైనా నీ యూజ్ లేదురా పోయి నువ్వు పోయి వేరే పని చూసుకొని చెప్తారు కదా. అట్లా డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా తక్కువ అవుతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంది, మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంది. కృషి జాగరన్, జాగరన్ అంటే అవేర్నెస్, అవేర్నెస్ అబౌట్ న్యూ టెక్నాలజీస్. సో ఇలా యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్లో ఇది వస్తూ ఉంటాయండి. అండర్స్టూడ్ మై పాయింట్? ఎస్, రైట్. హౌ ఇట్ హెల్ప్స్ ది ఫార్మర్స్. ఓకే, హౌ ఇట్ హెల్ప్స్ ది ఫార్మర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ మొత్తం వైర్లెస్, వైర్లెస్ టెక్నాలజీస్, వైర్స్ లేదు, డ్రోన్ మనం వితౌట్ వైర్కే మనం నడిపించవచ్చు. సో వైర్లెస్ టెక్నాలజీ, టెన్షన్ లేదు, వైర్ ఖరాబ్ అయింది, వైర్ కట్ అయిపోయింది, ర్యాట్ బైట్ చేసేసిండు, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేదు, వైర్లెస్ టెక్నాలజీ బెనిఫిట్ అవుతుంది. ఓకే, growers are able to get the up to minute information on how, when and where crops are soaking and give the irrigation water. ఓకే, గ్రోవర్స్కి తెలిసిపోతుంది. జస్ట్ లైక్ మన చేతిలో వేరియబుల్ డివైస్, వేరియబుల్ అంటే మనం వేర్ చేసుకోవాలి, మన స్కిన్కి వేర్ చేసుకుంటే అలాంటి డివైజెస్, జస్ట్ లైక్ స్పోర్ట్స్ వాచెస్ ఉంటాయి కదా, నేను అంటే రన్నింగ్కి పోతే ఎంత క్యాలరీ బర్న్ చేసినా, మన హార్ట్ బీట్ ఎంత నేను చూసుకోవచ్చా లేదా? ఎస్, రైట్ ఆర్ రాంగ్, ఐ కెన్ సీ దాట్. ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇక్కడ కూడా మనకు మన ఒక ఫామ్ ల్యాండ్లో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దగ్గర సీసీటీవీ లాగా ఒక సెన్సర్ పెట్టాలి, ఒక సెన్సర్ పెట్టాలి. ఆ సెన్సర్ వాటర్ మాయిశ్చర్, అక్కడ ఉన్న మాయిశ్చర్కి సెన్స్ చేస్తుంది ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్. అగ్రికల్చర్కి కావాలి 150 సెంటీమీటర్, అగ్రికల్చర్కి కావాలి జనరల్గా 150 సెంటీమీటర్. సో మా ఫార్మర్కి తెలుసు ఎంత కావాలి. ఓకే, సో రీడింగ్ ఎంత కావాలి. సో ఫార్మర్ మొబైల్ ఫోన్లో ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వాటర్ తక్కువ అవుతుంది, ఇక్కడ వాటర్ తక్కువ అవుతుంది, ఎండ చాలా అయిపోయింది, 12 o'clock 2 o'clock నేను వాటర్ వేయాలి, అప్పుడు డ్రోన్కి పంపించి వాటర్ వేసేస్తాం. సో సోకింగ్ అంటే డ్రై, ఎక్కడెక్కడ ప్లాంట్స్ అండ్ డ్రై అయిపోతున్నాయి అది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ప్రాపర్గా మనం ఇరిగేషన్ చేసుకోవచ్చు, అండ్ విత్ ప్రాపర్ కేర్ యూ విల్ ప్రాపర్లీ గ్రో. రైట్ ఆర్ రాంగ్? ప్రాపర్ కేర్ తీసుకుంటే ప్రాపర్ గ్రోత్ కూడా అవుతుంది క్రాప్స్కి. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వై వీ నీడ్ ఆఫ్ ఈ టెక్నాలజీ, నీడ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్లో ఇది రాయాలి. ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కన్జర్వేషన్. ఈ టెక్నాలజీతో వీ కెన్ యూజ్ ద రిసోర్సెస్ ఎట్ ద ఆప్టిమమ్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఏముందంటే నాకు ఫామ్ ల్యాండ్ నుండి నేను ట్యాప్ ఆన్ చేసి అట్లనే వాటర్ వదిలేసిన, ఆ అగ్రికల్చర్ ఆ క్రాప్కి ఎంత వాటర్ కావాలి దానికంటే ఎక్కువ కూడా దొరికిపోతుంది. ఓకే, కానీ నాకు తెలుసు, చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ నేను వేస్తే చాలు ఈ క్రాప్కి, కానీ అప్పుడప్పుడు చూసుకోకుండా ఏమవుతుందంటే ఇంత అయిపోతుంది. సో కావాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ వేసేస్తాం అప్పుడప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్లో. విత్ దట్ వాట్ విల్ హ్యాపెన్, ద రైస్ ప్రొడక్టివిటీ, వీట్ ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ అవుతుంది. ఓకే, ప్రొడక్షన్ కొంచెం హామ్ అవుతుంది. ఓకే, సో అది మనకు ఆటోమేటికల్లీ ఓకే అంత ఆ హైట్కి వచ్చేస్తే మనకు టీ అని ఒక సైన్ వస్తే మనం పోయి ట్యాప్ ఆఫ్ చేసేస్తాం. సో వాటర్ కూడా వేస్ట్ అవ్వదు ఇక్కడ, అండ్ ప్రాపర్గా కూడా గ్రోత్ కూడా అవుతుంది. సో ఇట్ లెట్స్ టు కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆప్టిమమ్ అంటే ఎంత కావాలి అంత, కన్జర్వేషన్ అంటే ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ చేయొద్దు. 100% యూటిలైజేషన్కి అంటే వేస్ట్ అవ్వకుండా 100% యూటిలైజేషన్కి ఆప్టిమమ్ అంటారు. ఉన్నదానికి తక్కువ చేయకుండా చూసుకోవడానికి ఏమంటారు, కన్జర్వేషన్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ హార్డ్షిప్స్, కష్టాలు ఫార్మర్స్ కష్టాలు తక్కువ అవుతాయి. ఎందుకంటే అన్నీ ఆయన వెళ్ళి చూడాలి, ఆయన మొత్తం ఏంటంటే మొత్తం ఫామ్లో తిరగాలి, ఎక్కడ ఏముంది ఇవన్నీ మనకు ఆయన సీసీటీవీ నుంచి అలా డివైసెస్ నుంచి చూసుకోవచ్చు. సో హీ డోంట్ నీడ్ టు వాక్ మోర్. అంత ఎండాలో మొత్తం 10 acres ల్యాండ్, ఓకే సమ్మర్ సీజన్లో వెళ్ళడం చాలా కష్టం కదండి. ఓకే, హీ కెనాట్ జస్ట్ మూవ్ అరౌండ్ అండ్ సీ. సో ఆయన కష్టాలు చాలా ఎక్కువ అయిపోతాయి. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఈ టెక్నాలజీస్ హిజ్ డిఫికల్టీస్ విల్ డిక్రీజ్. ఓకే,
సప్లిమెంట్ హిజ్ ఇన్కమ్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ అవుతుంది, అన్నీ మంచిగానే ఆయన టేక్ కేర్ చేసుకోవచ్చు కాబట్టి సప్లిమెంట్ కొంచెం డబ్బులు ఎక్కువ కూడా వస్తాయి. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి రెడ్యూస్, దిస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. స్కిల్ ఇండియా మిషన్లో ఎన్రోల్మెంట్ అవుతుంది. స్కిల్ ఇండియా మిషన్ వల్ల మేక్ ఇన్ ఇండియా స్కీమ్కి కొంచెం లివరేజ్ వస్తుంది. లివరేజ్ అంటే కొంచెం పుష్ అవుతుంది. వేరే కంట్రీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, సరే సార్, సరే మోదీ గారు మేము వస్తాం, కానీ మీ దగ్గర ఇండస్ట్రీలో పని చేయడానికి నట్లు, బోల్ట్లు, కంప్యూటర్ మీద ఆపరేట్ చేయడానికి లేబర్ మాత్రం చాలా ఉన్నాయి. పాపులేషన్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉంది, మీ దగ్గర లేబర్ మాత్రం చాలా ఉన్నారు, పని చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ లేదంటే మేము ఎందుకు రావాలండి? మళ్ళీ వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్నీ నేర్పించి ఇవన్నీ ఎందుకు, మా దగ్గర అంత టైం లేదని వాళ్ళు అంటున్నారు. సో అందుకే ఇలాంటి ఎక్సెస్ లేబర్కి మనం స్కిల్ ఇచ్చేస్తే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కొంచెం పుష్ అవుతుంది. ఓకే అండి. సో ద ఫార్మర్ hardships will decrease because his production will increase and he will become smiling. He will become what? Smiling. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ కదా, అందుకే రైట్. కృషి విజ్ఞాన్ కేంద్రాస్ చూడండి, కృషి విజ్ఞాన్ కేంద్రాస్. ఓకే, సో వాట్ డస్ ఇట్ డూ? Indian Council of Medical Research has established a network of 715 Krishi Vignan Kendras across the country. Krishi ante farmer ki knowledge ఇవ్వడానికి కేంద్రాస్ అన్నమాట, మీన్స్ సెంటర్స్. ఓకే, వాట్ డస్ ఇట్ డూ? ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ విత్ ఈ సెంటర్స్లో టెక్నాలజీ అసెస్మెంట్ చేయాలి. వీళ్ళకి ఎలాంటి టెక్నాలజీ కావాలి, ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్కి ఎలాంటి టెక్నాలజీ ఉంటే మంచిది, అలా టెక్నాలజికలీ అసెస్మెంట్ చేయాలి. అలాంటి టెక్నాలజీ ప్రిపేర్ చేయమని గవర్నమెంట్కి చెప్పాలి. గవర్నమెంట్ అలాంటి టెక్నాలజీ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఓకే, ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఎవరైనా కొత్త టెక్నాలజీ అగ్రికల్చర్కి ప్రొడ్యూస్ చేస్తే, ఓకే, ఆ టెక్నాలజీ ఎలా వాడాలి కూడా చెప్పాలి. డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి. వీళ్ళు ఫార్మర్స్కి వీక్లీ బేసిస్తో పిలుచుకొని అండ్ చెప్పాలి, ఈ టెక్నాలజీ ఇట్లా వాడాలి, ఇక్కడ యూజ్ చేయాలి అని చెప్పాలి. సో టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ డెమాన్స్ట్రేషన్. టాడా ఫర్ ఇస్ అప్లికేషన్ అప్లై ఎట్లా చేయాలి, అండ్ కెపాసిటీ డెవలప్మెంట్, ఫార్మర్ కెపాసిటీ ఇంకా ఎక్కువ చేయడానికి, ఓకే, టు డూ అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళది కెపాసిటీస్ ఇంకా మంచిగా హార్నెస్ చేయాలి. Okay, for that purpose, this Kendras will be there. Krishi Vignan Kendras organize demonstration training programs and skill development programs for the benefit of farmers and farmer women also. Rural youth ki kuda cheptaru anni. And in service extension officer. You know that government of India and all the state governments, okay, gives a post, agriculture job undi, executive post undi. That is called as agriculture extension officer ani oka job vastadandi. ఓకే, గ్రూప్ 2 జాబ్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. BSc అగ్రికల్చర్ లేకపోతే బాటనీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అంటే అగ్రికల్చర్కి సంబంధించినది ఏదైనా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఫార్మర్ మాత్రం గవర్నమెంట్ దగ్గర రాలేదు, అందుకే అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైనా ఆ సర్వీసెస్కి ఎక్స్టెండ్ చేయడానికి, ఫార్మర్ దగ్గర తీసుకువెళ్ళడానికి ఆఫీసర్స్ ఉంటాయి. ఆఫీసర్స్ విల్ బి దేర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి కూడా ఇన్ సర్వీస్ పని చేస్తున్న ఆఫీసర్స్కి కూడా కృషి విజ్ఞాన్ కేంద్రాస్ నుంచి కొత్త టెక్నాలజీ అగ్రికల్చర్లో ఏమి వచ్చినాయి అవి కూడా వీళ్ళు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఓకే అండి, ఎస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. NABARD is interested to establish Krishi Vignan Kendras across the country. NABARD is there. Okay. Krishi Vignan Kendras organize demonstration, training camps, skill development to the women, to the farmers, to the youth, to the extension persons. Which one of the following statement is correct? What is your answer? Unpause it. Pause cheyandi. Answer iవ్వండి. Okay, and then unpause chesi you can cross check with me. Okay, the answer here is it's not NABARD. NABARD కాదండి. Why? బికాస్ ఇక్కడ ఏం రాసింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ఎస్టాబ్లిష్ కృషి విజ్ఞాన్ కేంద్రస్, నాట్ దిస్ NABARD. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 బికాస్ దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే,
సో రీసెంట్లీ మనది శర్వానంద్ మూవీ వచ్చింది, శ్రీమన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద, అదే ఇట్ విల్ స్టార్ట్ విత్ శ్రీ ఓన్లీ. ఓకే, సో శర్వానంద్ మూవీ వచ్చింది. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఆ మూవీలో ఆయన కార్పొరేట్ జాబ్ వదిలేసి ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ కోఆపరేటివ్ ఫార్మింగ్ అవన్నీ కూడా చేస్తాడు ఆయన. అంటే వెన్ యూ సీ ద మూవీ యూ విల్ సీ దాట్ హీ విల్ ఇంప్లిమెంట్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, అలా గ్లాసెస్ మొత్తం అలా క్రియేట్ చేసి అక్కడ సెన్సర్స్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇలాంటి డివైసెస్ ఇట్లా పెట్టి ఇలా చూస్తూ మనకు సీన్స్ ఉన్నాయి ఆ మూవీలో. ఓకే, సో హీస్ చెక్కింగ్ ద టెంపరేచర్ ఫర్ దట్ పర్టికులర్ క్రాప్. ఆ క్రాప్కి ఉన్న టెంపరేచర్ అక్కడ ఉందా లేదా, లేదంటే ఆయన ఇరిగేషన్ చేస్తాడు, వాటర్ వేస్తాడు. ఇంకా ఎందుకంటే ఆ క్రాప్కి కావాల్సినవి ఎగ్జాక్ట్గా మనం అన్నీ ఇస్తుంటే క్రాప్ విల్ గ్రో, పెద్ద పెద్ద గ్రెయిన్స్ వస్తాయి. ఓకే ఫైన్. సి ఇఫ్ ద గ్రెయిన్ ఈజ్ చిన్నగా ఉందనుకోండి, ఓకే చిన్నగా ఉంటే 1 kgలో ఇలాంటి మిలియన్ గ్రెయిన్స్ వస్తాయి 1 kgలో అనుకోండి. అదే గ్రెయిన్ పెద్దగా ఉందనుకోండి, ఇట్లా ఇట్లా ఇట్లా, అదే 1 kgలో మిలియన్ రాకుండా 500,000 వస్తుంది. 1 million వస్తే 500,000 అంటే వెయిట్ పెరుగుతుంది కదా, వెయిట్ పెరుగుతుంది. అంటే ఒక చెట్టుకి మీకు చిన్న ఒక రైస్ క్రాప్కి ఓకే చిన్న గ్రెయిన్, ఇంకొక రైస్ క్రాప్కి సేమ్ ప్లేస్లో పెద్ద గ్రెయిన్. సో బెనిఫిట్ మీకు అవుతుందా లేదా? అవుతుంది. అర్థమైంది నా పాయింట్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ప్రాపర్లీ వీఆర్ లెర్నింగ్? ఎంత మంచిగా ప్రాపర్గా చదువుకుంటున్నాం మనం, ఎట్లా మనకు హెల్ప్ అవుతుంది ఇలాంటి టెక్నాలజీస్. సో గ్రెయిన్ కొంచెం అదే ప్లేస్లో ఎక్కువ అవుతుంది. ఓకే, సో దట్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గ్రెయిన్ కూడా కొంచెం క్వాలిటీ గ్రెయిన్ అంటారు పెద్ద పెద్ద గ్రెయిన్స్కి. ఆయనకి ఇక్కడ వచ్చిన 1 million అంటే ఒక 100 kgs అమ్మితే ఆయనకి 2 lakh వస్తే, ఇక్కడ 100 kgs అమ్మితే ఆయనకి 4 lakh వస్తుంది. ఓకే, గెటింగ్ మై పాయింట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో అగ్రికల్చర్లో మీరు సెన్సర్స్ కూడా చాలా సెన్సర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మాయిశ్చర్ సెన్సర్స్ కూడా ఉంటాయి, వాటర్ కావాలి. ఓకే, సోకింగ్ అవుతున్నప్పుడు, క్రాప్స్ డ్రై అయిపోతున్నప్పుడు, ఓకే వెన్ వీ షుడ్ ఇరిగేట్, వెన్ వీ షుడ్ సప్లై వాటర్ ద క్రాప్స్, ఓకే అలాంటి అలర్ట్స్ మన నోటిఫికేషన్ మనకు మెసేజ్ ఇలా వస్తుంది, అట్లా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, కెమికల్స్ అండ్ న్యూట్రియంట్స్ క్వాంటిటీ ఎంత వేయాలి, అండ్ టెంపరేచర్ ఆల్సో, అండ్ టెంపరేచర్ ఎంత ఉంది కూడా ప్రాపర్గా మనం చూసుకోవచ్చు. ఓకే, సో హీ జస్ట్ అంటే ఒక్కొక్క క్రాప్కి అయినా చేయట్లేదు, మొత్తం అక్కడ ప్లేస్లో ఉన్నది ఆయన టెంపరేచర్ చూస్తున్నాడు. సో అక్కడ ఉన్నది ప్లేస్లో ఆయనకు టెంపరేచర్, మాయిశ్చర్ ఎంత ఉంది అవన్నీ కనిపిస్తాయి. సో దట్ ఆయన ఏం ఆన్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అది చేసేస్తాడు అనమాట. ఓకే, సో అంత పెద్ద ఫామ్ ల్యాండ్కి ఈజీ ఏబుల్ టు డూ విత్ జస్ట్ ఏ స్టాండ్, అంటే ఒట్టిగా నిలబడి చేసుకుంటున్నాడు. ఎస్ రైట్. ఓకే, see you can see that water irrigation చేస్తున్నాం. ఓకే, with the help of drone. ఓకే, with the help of drones, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్స్ టైం. డ్రోన్స్ అంటే ఇట్లా వెళ్ళి అప్పటికప్పుడే వితిన్ 10 minutesలో మొత్తం ఫామ్ ల్యాండ్కి చేసుకోవచ్చు. అదే మనం ఉంటే వేసుకుంటూ ఉండాలి, అక్కడ ఆన్ చేయాలి, అక్కడ రాలేదంటే అక్కడ నుంచి అక్కడ చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సేవ్స్ టైమ్స్ ఆఫ్ ది ఫార్మర్. Drones can spray fertilizer 40 to 60 times faster than doing by hand. Itla 40 times extra. అంటే మనం 1 meterలో ఒక 1 secondలో 1 meter మనం కవర్ చేస్తే, అదే డ్రోన్ 1 secondలో 40 meters కవర్ చేస్తుంది అనమాట. 40 times ఫాస్టర్. అంటే సేమ్ సెకండ్స్లో మనం 1 meter స్ప్రే చేసుకోవచ్చు, అదే సేమ్ సెకండ్లో 40 meters డ్రోన్ కెన్ స్ప్రే ది ఫర్టిలైజర్స్. క్రాప్స్ ఆర్ దేర్ ఇన్ ద రెస్పెక్టివ్ గ్రోత్ పీరియడ్. ఓకే, క్రాప్స్ వాళ్ళ రెస్పెక్టివ్ గ్రోత్ పీరియడ్లో మంచిగా మనం వేసుకోవచ్చు. ఓకే, క్రాప్స్కి వాళ్ళ గ్రోత్ పీరియడ్స్లో అన్ని న్యూట్రియంట్స్ ఫర్టిలైజర్స్ ఇస్తే స్ప్రే ఫర్టిలైజర్స్ 40 to 60 times faster than, okay this is okay fine, same to same. This is called as land use map of India andi. What is this? Land use map of India. You can see here yellow color is arable land antaru. Emantaru? Arable land. Arable land ante enti? Arable land means land fit for. Arable land means land fit for agriculture usage. Agriculture manam cheyagalam. We can do agriculture. Then that particular land is called as arable land. అంటే
ఎయిర్ అంటే ది ల్యాండ్ ఈజ్ ద సాయిల్ ఈజ్ వెరీ పోరస్, సో ఎయిర్ నుంచి లైట్ తీసుకోవచ్చు అండ్ నైట్రోజన్ తీసుకోవచ్చు లైక్ దాట్. Then you can see this greenery is the forest area. Greenery is what? Forest area. Red color the non-agricultural area. Red color non-agriculture area means ఇక్కడ non-agriculture అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రీస్ నాన్-అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ చేయట్లేదు అంటే ఏం చేస్తున్నాం, ఇండస్ట్రీస్ కోసం రెడ్ 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 ఇలాంటి చూడండి. వెస్ట్ బెంగాల్, సో వీఆర్ హ్యావింగ్ వాట్ ఇండస్ట్రియల్ రీజన్స్ సార్. ప్లాంటేషన్స్, ఓకే గ్రీన్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ప్లాంటేషన్స్. యూ కెన్ సీ దట్, ఓకే యూ కెన్ సీ దిస్ ఇస్ ప్లాంటేషన్. గ్రీన్ 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 అంటే టీ క్రాప్కి కాఫీ క్రాప్కి మనకు సీడ్స్ వేయడం అవసరం లేదు, ఒక ప్లాంట్ చిన్న ప్లాంట్ వేయాలి, ఆ ప్లాంట్ గ్రో అవుతుంది. ఓకే ప్లాంటేషన్స్ అంటారు. ఓకే యూ కెన్ సీ కేరళలో కూడా చిన్నగా ఉంది ఇక్కడ ప్లాంటేషన్ క్రాప్స్. స్క్రబ్స్ అండ్ గ్రాసెస్ అంటే స్క్రబ్స్ అండ్ గ్రాసెస్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. గ్రాసెస్ అంటే యూ నో దట్ గ్రాస్, ఓకే వెరీ వెరీ లెస్ హైట్. స్క్రబ్స్ అంటే కొంచెం పెద్దగా రైట్. అండ్ అన్ప్రొడక్టివ్ ల్యాండ్, అన్ప్రొడక్టివ్ ల్యాండ్ చూడండి ఇది, ఓకే ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది అన్ప్రొడక్టివ్, ఇది మొత్తం అన్ప్రొడక్టివ్, ఏం చేయట్లేదు. రాజస్థాన్ థార్ డెజర్ట్ ఏం చేయట్లేదు, ఇక్కడ సెంట్రల్ ఐలాండ్స్ ఇక్కడ కూడా ఏం చేయట్లేదు. ఓకే అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ ఇవన్నీ. ఓకే హియర్ ఆల్సో యూ కెన్ సీ సిక్కింలో పైన వీ కెనాట్ డూ ఎనీథింగ్, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ ఫైన్. సో ల్యాండ్ యూస్, సో బేసికల్లీ గుర్తుపెట్టుకోండి మీరు, వీ కెనాట్ యూజ్ ల్యాండ్ యాజ్ మచ్ యాజ్ వీ వాంట్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలంటే అగ్రికల్చర్ ఏరియా ఇంక్రీజ్ చేయలేం. అగ్రికల్చర్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే వేరే పనులు ఎప్పుడు చేసుకుంటాం. ఫారెస్ట్కి జగ కావాలి, వాటర్కి జగ కావాలి, రివర్కి జగ కావాలి, మనం ఉండడానికి మనకు హౌసింగ్ జగ కావాలి. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి అగ్రికల్చర్ ఏరియా ఇష్టం వచ్చినాక మనం పెరగలేమండి, కష్టం. ఓకే సో ఉన్న ఏరియాలోనే మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి, అందుకే ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. దాట్స్ వై ఈ టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఆల్సో మానిటర్ ప్రోగ్రెషన్ ఆఫ్ క్రాప్స్, ఓకే విత్ ది హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ సిస్టమ్ IRSS, Indian Remote Sensing Satellite System. Okay, these satellites are anyhow launched by ISRO. Okay, and in this particular IRSS, generally you have satellites with the name itself. Ante Resources, ante Cartosat, atla meeku పేరుతోనే ఉంటుంది. EduSat, education related satellite atla పేరుతోనే ఉంటాయి మీకు. ఓకే EduSat it a communication satellite, so we will do Resourcesat and Cartosat you can understand. So with the help of మీకు పెద్ద ఫార్మ్ ల్యాండ్ ఉంటే, ఓకే మీకు గవర్నమెంటే అగ్రికల్చర్ ఆ సెటిలైట్ కనెక్షన్స్ గవర్నమెంటే తీసుకొని మీకు పంపించేస్తుంది అనమాట. ఓకే సో మీ క్రాప్ ఎట్లా గ్రో అవుతుంది, ఒక 1 monthలో ఇంత అయింది, ఓకే 2 monthsలో ఇంత అయింది, 3 monthsలో ఇంత, 4 monthsలో మొత్తం క్రాప్స్ మీకు గ్రో అయిపోయినాయి, 5th monthలో మొత్తం క్రాప్ మెచ్యూరిటీ పీరియడ్లో వచ్చేసింది అనమాట. ఓకే సో యూ కెన్ ట్రాక్ ద ప్రోగ్రెస్ అండ్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ your wheat. This is a wheat crop. Thanks for watching. Have a nice day. Bye bye, take care, and do spread the all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice day.